హాయ్ మామ అందరికీ. ఈరోజు ఏంటంటే మా దోస్తు అన్న పెళ్ళి, అందుకని మేమైతే స్టార్ట్ అయిపోయినాం. వెళ్ళే ముందు అయితే మనం అన్నమయ్యకి హాయ్ చెప్పుకొని అయితే బయలుదేరదాం. మరి పెళ్ళి అంటే గిఫ్ట్ ఏదో ఒకటి ఉండాలి కదా, గిఫ్ట్ కోసం అని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయినాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటో షాప్కి అయితే వచ్చేసినాం. ఫోటో షాప్కి వచ్చేసిన తర్వాత మావాడైతే అక్కడ చూడండి మా ఫ్రేమ్స్ అయితే చూస్తుండో, ఆ ఫ్రేమ్స్ చూసిన తర్వాత ఆయనకి ఇచ్చేసి ఆ ఫ్రేమ్ అయితే రెడీ చేస్తాడు, ఫోటో ఫ్రేమ్ అయితే. సో ఆ ఫ్రేమ్కి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుంటుండే ఆయన, ఆ ఫోటో తీసుకున్న తర్వాత మనకైతే అక్కడి నుంచి అయితే ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ చేసేస్తాడు. చూడండి మనకైతే ఆ ఐటమ్స్ అయితే తీసుకున్న తర్వాత ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ. సో మనకైతే ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఆ రెడీ అయిపోయిన తర్వాత మావాడైతే ఇంకా కొంచెం చూస్తుండు, ఫోటో ఫ్రేమ్స్ ఇంకేం కావాలని చెప్పేసి చూస్తుండు. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి రండి, నల్గొండలో రామగిరి డౌన్లో ఉంటుంది ఫోటో షాప్. మన గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది, తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇదే మన క్లాక్ టవర్ సెంటర్, మీకు తెలియదు అనుకుంటా. సో అక్కడ మనకైతే గిఫ్ట్ అయిపోయింది కదా, ఫ్రేమ్ అయిపోయింది కదా, ఆ ఫ్రేమ్ తీసుకొని అయితే మనం ప్యాకింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ మనకైతే కవర్ ప్యాకింగ్ జరుగుతుంది. అక్కడ మనం ఫ్రేమ్ తీసుకున్నాం కదా, ఆ ఫ్రేమ్ తీసుకొని చక్కగా అయితే మనం ఇక్కడికి వచ్చేసినాం, గిఫ్ట్ షాప్కి అయితే వచ్చేసినాం. మనము ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి కవర్ ప్యాకింగ్ అయితే జరుగుతుంది. కవర్ ప్యాకింగ్ మస్తు చేస్తాడు ఇవన్నీ అయితే. ఎవరైనా నల్గొండ లోకల్ అయితే మనకి ఇక్కడనే తీసుకుంటారు, ఎక్కువైతే గిఫ్ట్స్ అయితే ఇక్కడనే తీసుకుంటారు పెళ్ళికి సంబంధించినవి. సో అందుకని చెప్పేసి మేము కూడా ఇక్కడికే వచ్చేసినాం. చూడండి మామ, ఇంకా చాలా బాగా చేస్తాడు. చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ మంచిగా ఉంటాయి, మనకు చాలా వరకు అయితే వెరైటీస్ అయితే చాలా దొరుకుతాయి ఇక్కడ. చూసుకో, మన గిఫ్ట్ అయితే ప్యాకింగ్ అయిపోయింది మామ. ఆల్మోస్ట్ మేము తీసుకొని వెళ్ళడే లేటు, మా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చేసారంట. సో మాకు ఒకరికే లేటు ఏంటంటే మేము గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి మాకు కొంచెం లేట్ అయిపోయింది. సో మేము అక్కడికైతే స్టార్ట్ అయిపోతాం. స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము అక్కడ ఎట్లా ఉంటుందో మీకైతే చూపిస్తాం. వీడు మా జమిలీ గాడు సిగరెట్ తాగుతాడు ఎప్పుడు. ఇదే మన భాస్కర్ డైక్ సెంటర్. ఇక్కడే మన జ్ఞాపకాలు ఎన్నో ఇక్కడే మనకి మిగిలిపోయినాయి. ఇదే మన గౌట్ కాలేజ్, మన జ్ఞాపకాల అడ్డ అన్నీ ఇక్కడే ఉంటాయి మనవి అయితే. అలా వెళ్తూ మన జిమ్ సెంటర్ని కూడా ఒక షూట్ అయితే చేసేసినాం. మన అమరుని బండికి గాలి లేదని చెప్పేసి గాలి అయితే పెట్టించుకుంటుండు, గ్యాప్లో వాడు కూడా ఏదో చేస్తుండు, వాడు కూడా కొంచెం గాలి పెట్టించుకుంటు. మన అమరుడు గ్యాప్లో చెప్పులు ఇప్పేసి షూ అయితే తలిగిచ్చేసిండు. అన్నీ వన్ బండిలోనే ఉంటాయి. అక్కడి నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా వన్ బండి అమరుడు షూ తలిగిచ్చేసిండని చెప్పి ఆగుతలేడు, ఉరుకుతుండు బండి మీద అయితే. పెళ్ళికి అయితే వచ్చేసినాం, మా ఫంక్షన్కి అయితే వచ్చేసినాం, మన దోస్తులందరినీ కలుసుకున్నాం. ఇక్కడ ఒక చిన్న సమావేశం అయితే వేసేసినాం. ఆ సమావేశంలో మన అమరుని చూపిస్తా చూడండి మామ, ఎలా ఉంటాడు చూడండి. వచ్చేసిండు చూడండి. ఏంది మామ పెళ్ళి లేదు తక్కువైంది అనుకుంటున్నా, కానీ వీడు లేక తక్కువైంది మామ. ఇది ఇప్పుడు వచ్చింది చూడండి మామ, ఈ వీడు మా రెండో అమరుడు అనమాట. ఈ రెండో అమరుడు ఏంటంటే మాకు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్లో ఉంటాడు అనమాట. ఇప్పుడు వీడు పెళ్ళిలో ఏదో తక్కువైంది అనుకుంటున్నా, కానీ వీడు లేక తక్కువైంది మనకు. ఆడైతే మనకు వచ్చేసి ఆ లోటు అయితే తీసేసిండు. పెళ్ళి అయిపోయిన తర్వాత మనకి ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది కదా మా, ఏదో అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా పెళ్ళి అయిపోయిన తర్వాత, భరత్ అని అదని ఇది అనేది ఉంటుంది కదా. దాని గురించి అయితే డిస్కషన్ చేస్తారు, వెళ్దామా వద్దా అనేసి. మేమైతే వెళ్దామనే చూస్తున్నామా పెళ్ళి అయిపోయిన తర్వాత. ఫైనల్లీ గిఫ్ట్ అయితే పెట్టేసినాం. గిఫ్ట్ పెట్టేసిన తర్వాత ఫోటోలు అయితే దిగినాం. ఫోటోలు దిగేసి మేమైతే అక్కడి నుంచి వెళ్ళిపోయినామా. ఒక చిన్న ప్రోగ్రామ్ ఉండే, ఆ ప్రోగ్రామ్ ఏందనేది నేను చెప్పాను, మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో. దాని గురించే నేను ప్రత్యేకంగా ఈ వీడియో అయితే తీసిన, చూడండి మామ. సో ఫైనల్లీ గిఫ్ట్ అయితే పెట్టేసినాము. గిఫ్ట్ పెట్టేసిన తర్వాత మేమైతే బయటికి వెళ్తున్నాం. బయటికి అంటే ఎక్కడికో కాదు, ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాం మేము. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత చూపిస్తా చూడండి మామ, ఎట్లా ఉంటుందో మీరు కామెంట్స్ అయితే చేయండి. ఇక్కడ ఒక టెంపుల్ కనబడుతుంది చూసిరామా, ఆ టెంపుల్ ఏంటంటే దర్శపురం ఎల్లమ్మ తల్లి అనమాట. ఇక్కడికైతే చాలా వరకు అయితే చాలా ఎక్కడి నుంచో వస్తారు మామ. ఈ టెంపుల్కి అయితే చాలా మంచి పేరు.
సో ఫైనల్లీ టెంపుల్ లోపలికైతే వెళ్దామని చెప్పేసి అయితే మేము ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ చూసుకుందామని చెప్పేసి ఇక్కడ బండ్లు అయితే పార్కింగ్ చేసేసినాం. ఆ పార్కింగ్ చేసిన ప్లేస్లోనే ఆమెతో కొంచెం టైంపాస్ చేసారు మా వాళ్ళు. సో ఏంటంటే ఆ బొంగులు తీసుకో అని చెప్పి అడగడం, మా వాళ్ళు తీసుకుంటామని చెప్పి వాళ్ళు అనడం. ఈ వీడియో అయితే కొంచెం ఫన్నీగా ఉంటుంది మామ. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది మామ. కాలైతే కడుక్కొని టెంపుల్ లోపలికైతే వెళ్దాం అన్నట్టు టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. టెంపుల్ లోపల కూడా ఎలా ఉంటుందో ఫైనల్లీ లోపలికైతే వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత మేము లోపల మొత్తం గ్యాంగ్కే వెళ్తున్నాం. అక్కడికైతే లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం మంచిగా ఉంటుంది చూడండి మామ. ఇదే మన అర్ధనారీశ్వరం ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇక్కడికైతే మనం ఎందుకు వచ్చేసినామంటే ఇక్కడ ఒక శివుడు ఉంటాడు అనమాట, మన దేవుడు శివుడు. ఆ శివుని చూడనికైతే చూడండి మామ టెంపుల్. ఇదే టెంపుల్ మనది ధరేశ్వరం ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇది గోపురం కనిపిస్తుంది, ఆ గోపురంలో మనకు ఎల్లమ్మ తల్లి ఉంటుంది. వీళ్ళు ఏందో వింత వింతగా చేస్తారు మొత్తం. అయితే చూడండి, వాడు ఏదో చేస్తుండు, వీడేమో కెమెరా దగ్గరకు వచ్చి చూస్తాడు, వాడేమో ఏదో చేస్తాడు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మన అమరుడు ఇక్కడ ఏదో చేస్తుండో, దేవుని దర్శించుకుంటుండంట. చూడండి మామ వాడు ఎలా చేస్తుండో. సో ఫైనల్లీ ఎల్లమ్మ తల్లిని అయితే చూడనీకైతే వచ్చేసినాం. చూడండి మామ ఎల్లమ్మ తల్లి, ఆమె రూపం చూడండి, ఆమె దేవస్థానం ఇదైతే. ఇక్కడ మనకు ఒక తాత అయితే కనిపించిండు. ఆ తాతతో కొంచెం టైం పాస్ చేసిరు. ఆ తాత కొంచెం డిచ్ అయిపోయిండు. ఆయన డిచ్ అయిపోయిండు అని చెప్పేసి ఆయనతోనైతే కొంచెం తమాషా చేసి. సో ఫైనల్లీ ఇది మన వీడియో మొత్తం ఫుల్ వీడియో అయితే. ఇది బ్లాగ్, మినీ బ్లాగ్ అనమాట. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి మామ. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి మామ. చూడండి మామ, దోస్తాను ఇదేనా మామ. మాతో తిరిగి మమ్మల్ని కాదని తింటారు మామ. సిగ్గుండాలరా.